హలో అండి. ఈరోజు మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వీకేట్ అసైన్మెంట్ సొల్యూషన్స్ మీకోసం. ఫస్ట్ వన్, వై ఈస్ ప్రీ ట్రీట్మెంట్ డన్ ఫర్ ఏ సబ్స్ట్రాట్ ఇన్ ఎనరోబిక్ డైజెషన్ ప్రాసెస్? యాక్చువల్లీ ఈ డైజెషన్ ప్రాసెస్ 2 స్టేజెస్ అండి. ఆప్షన్ బి అండ్ సి ఆర్ కరెక్ట్. దట్ ఈస్ బయోమాస్ డిసింటిగ్రేషన్ అండ్ ఇంప్రూవ్డ్ స్టెబిలైజేషన్. Second one, what is the percentage composition of hydrogen in biogas from the anaerobic digestion process? ఎంత హైడ్రోజన్ కంటెంట్ అనేది మనకు బయోగ్యాస్లో ప్రజెంట్ అయి ఉంటుంది? అది ఆప్షన్ ఏ 0 to 1 వాల్యూమ్ పర్సెంట్. హైడ్రోజన్ కంటెంట్ మనకు 0 to 1 వాల్యూమ్ ఉంటుందండి బయోగ్యాస్లో. థర్డ్ వన్, డాష్ ఈస్ ది మేజర్ పాత్వే ఫర్ ది మీథానోజన్స్ డ్యూరింగ్ ఎనరోబిక్ డైజెషన్ ప్రాసెస్. అసలు దానికి ఒక ఈక్వేషన్ అనేది మనం ఫామ్ చేసుకుంటాం. ఆ ఈక్వేషన్ వచ్చి మేజర్ పాత్వేకి CH3COOH gives rise to CH4 plus CO2. ఫోర్త్ వన్, వాట్ ఈస్ ది సీక్వెన్స్ ఆఫ్ ది ఎనరోబిక్ డైజెషన్ ప్రాసెస్? అది ఆప్షన్ సి అండి. దెర్ ఆర్ డిఫరెంట్ సీక్వెన్స్ ప్రాసెస్ ఉంది. అందులో మనం స్టెప్ వైజ్ మనం ఫాలో అయినప్పుడు మనకు ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఇక్కడ మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ది ఆప్టిమమ్ రేంజ్ ఆఫ్ pH డ్యూరింగ్ మిథనోజీనియస్. ఎంత రేంజ్ ఆఫ్ pH అనేది ఉంటుంది డ్యూరింగ్ దట్ ప్రాసెస్ వచ్చి అది ఆప్షన్ డి. చూడొచ్చు ఇక్కడ 6.5 to 7.5. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ కన్వర్టెడ్ టు పెప్టైడ్స్ ఇన్ ది హైడ్రాలసిస్ ప్రాసెస్ ఆఫ్ ఎనరోబిక్ డైజెషన్? ఇది ఆప్షన్ ఏ. ఏది కన్వర్ట్ అవుతుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చున్నారండి. పెప్టైడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, అది వచ్చి పాలీసాచురైడ్స్. అది ఆప్షన్ ఏ. హై లెవెల్ ఆఫ్ సింపుల్ షుగర్స్ రిజల్ట్ ఇన్, ఇది మనకు ఆప్షన్ ఏ అండి. హై లెవెల్ ఆఫ్ సింపుల్ షుగర్స్ అనేది దేనికి రిజల్ట్ ఇస్తుంది అనేది మనకు ఆప్షన్ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, హై లెవెల్ ఆఫ్ సింపుల్ షుగర్స్ రిజల్ట్ ఇన్ ర్యాపిడ్ VFA అక్యుములేషన్. సో ఇట్ ఈస్ ఆప్షన్ ఏ. వాట్ ఆర్ ది డిసడ్వాంటేజెస్ ఆఫ్ దీనబంధు బయోగ్యాస్ డైజెషన్? ఇది నాకు అంత ఐడియా లేదండి. బట్ నా ఆప్షన్ అయితే నేను చూస్ చేసినంత వరకు ఆప్షన్ ఏ పెట్టానండి. అట్ ఈస్ మోర్ లీకేజ్ అని. మీరు మీ ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు. నైన్త్ వన్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ కమ్యూనిటీ లెవెల్ వేస్ట్ మేనేజ్మెంట్. ఇది కూడా నాకు కొంచెం డౌట్గానే ఉంది. బట్ నేనైతే ఆప్షన్ బోత్ ఏ అండ్ సి అని పెట్టాను. కమ్యూనిటీ లెవెల్లో మనకు బయోగ్యాస్ డైజెస్టర్స్ కానివ్వండి కంపోస్టింగ్ చేస్తారని. సో మీరు డిపెండింగ్ అపాన్ ఇట్ మీరు ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. 8th and 9th బిట్ కొంచెం డౌట్ ఉందండి, ముందే చెప్తున్నాను. లాస్ట్ 10th వన్, అల్ట్రాసౌండ్ ఫ్రీక్వెన్సీస్ dash than 20 kz forms cavity producing shock waves in a process. ఎంత ఉంది? ఐ మీన్ అది ఆప్షన్ బి అండి. గ్రేటర్ దాన్ 20 kz ఉన్నప్పుడు షాక్ వేవ్స్ వస్తాయి. సో ఆ ప్రాసెస్ని మనం క్యావిటేషన్ అంటాం. సో ఇవి మీ 10 questions ఆఫ్ వీకేట్ అసైన్మెంట్ అండి. సో ప్లీజ్ ఫాలో ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.